నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి అస్సలు కలిసి వస్తున్నట్టుగా లేదు ప్రియాంక గాంధీ వాద్రా ఎంపీగా అయిన తర్వాత మళ్ళీ ఇందిరా గాంధీ రూపురేఖలతో ఉంది కాబట్టి కాంగ్రెస్ ని గాడిలో పెడుతుంది అని అందరూ భావించారు కానీ ఫస్ట్ పార్లమెంట్ లో ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు ఆమె వేసుకొచ్చిన బ్యాగ్ కాంగ్రెస్ ని తీవ్ర విమర్శలకు గురి చేయడమే కాదు గత ప్రాబల్యాన్ని ఇంకా కోల్పోవడానికి కారణమైంది ఇక ఇండి కూటమి అని పెట్టేసి ఇండి కూటమి ద్వారా బీజేపీ నాయకులకు చెక్ పెట్టాలి బీజేపీ నాయకుల్ని విమర్శించాలని పదే ప్రయత్నం చేస్తే ఇక వీళ్ళు మాట్లాడిన ఈవీఎంల విషయంలో సొంత ఇండి కూటమి నేతలే విమర్శించి గమ్మునుండండి భయ్ మీరు ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు చాలు అని చెప్పారు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో చాలా పొత్తు పెట్టుకొని వీళ్ళిద్దరూ కలిసి దేశ రాజకీయాలను మార్చాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు సొంత ఇంట్లోనే కుంపటి పెట్టినట్టుగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కి పడట్లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు అసలు కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇటు ఇండి కూటమిలో ఉన్న చాలా పార్టీలు కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నాయి డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నాయి అసలు కాంగ్రెస్ నాయకులకు కొంచెమంతా కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ఇది సరిపోలేదు అన్నట్టు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులకు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం చాలా అలవాటు అలాంటి ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నా కూడా మజ్లీస్ ఎమ్మెల్యే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు కాంగ్రెస్ నాయకులపై దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూసేయండి तमाशे देख रहा हूं हिलते डुलते अंबेडकर साहब की फोटो बता रहे हैं अगर तुम्हें प्रोटेस्ट करना है तो प्रोटेस्ट उस तरीके से करो जिस तरीके से तुमने वादा किया था अगर तुम्हें भीमराव अंबेडकर साहब ने जिसके लिए कुर्बानी दी उन खवातीनों को जो तुमने पैसों का वादा किया था वो दिला दो उन दलितों को जो इंदिरम्मा अल्लू के नाम पे घर देने का वादा किया था पहले वो कर लो बाद में अंबेडकर साहब की फोटो पकड़ो पहले हर घर को हर नौजवानों को पेंशन देने की जो बात की गई थी वो कर लो फिर नामपल्ली में पाउडर के डब्बे अंबेडकर साहब की फोटो भी लेके फिर सकते हैं ताज्जुब की बात है చూశారు కదా ఇటీవల కాలంలో పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను పట్టుకొని కాంగ్రెస్ నాయకులు నానా రాద్ధాంతం చేస్తున్నారు దేశవ్యాప్తంగా దీన్ని అంశంగా మార్చి హడావిడి చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కోసం లేదా కొందరిని తమ వైపు తిప్పుకోవడం చాలా ప్రయత్నం చేస్తున్నారు అయితే అచ్చం అలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారని హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ వాళ్ళకు అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకునే అర్హతే లేదు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయండి గది శాత కాదు కానీ ముందు దళితులకు ఇచ్చిన హామీలేంటి వాళ్ళ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది చూడకుండా అంబేద్కర్ ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు అసలు మీకు ఫోటో పెట్టుకునే అర్హతే లేదు అర్థమవుతుందా ముందు హామీలు అమలు చేయండి అంటూ డిమాండ్ చేసి తుప్పు వదలగొట్టారు ఆ తర్వాత అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని చూడండి అంతేగాని ఆ ఫోటో పట్టుకొని తిరిగి ఒక డ్రామానో ఒక నాటకమో చేయకండి అంటూ మాజిద్ హుస్సేన్ మజ్లీస్ ఎంఐఏ తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు బీజేపీ నేతలు అంబేద్కర్ ఫోటో పట్టుకునే అర్హత కాంగ్రెస్ కి లేదు అంటే ఆ పెంటెట్ ఏదో వాళ్ళకే ఉన్నట్టు అంబేద్కర్ గురించి ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గం గురించి వీళ్ళే ఆలోచిస్తున్నట్టు వీళ్ళతోనే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతున్నట్టు ఒక బిల్డప్ ఇచ్చిన కాంగ్రెస్కి లాగి లంపకాయ కొట్టినట్టు ఇండి కూటమిలో మరీ మజ్లీస్ పార్టీ నేత వచ్చి సార్ మీ డ్రామాలు అంబేద్కర్ ఫోటో పక్కన పెట్టి ఆయన సిద్ధాంతాల కోసం పనిచేయండి అని చెప్పడంతో ఇజ్జత్ పోయిందని మాట్లాడుకుంటున్నారు నేను అదే చెప్తున్నా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన పచ్చకామెల్లోడుకు లోకమంతా పచ్చగా కనిపించినంత మాత్రాన తప్పు ఎదుటి దగ్గర ఉన్నట్టు కాదు మనలోనే ఉంది అని తెలుసుకోవాలి అది తెలుసుకోలేకపోతే ఏ రోజో పతనమైపోతారు అది నిజము అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి మీ అందరి మద్దతు వల్లే ఈ ఛానల్ని నడపగలుగుతున్నాము నడపడానికి కావాల్సిన కాస్తో కూస్తో వనరులు సమకూరుతున్నాయంటే ఈ ఛానల్ని ఆదరిస్తున్న అభిమానులే దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతను అందించి ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీరు చేసే ₹1 సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం మా ఛానల్ని నిలబెట్టడానికి అదో పెద్ద వరంగా భావిస్తూ ఉంటాం
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.